మీరు ప్రతిరోజు జిమ్కి రెగ్యులర్గా వెళ్తున్నా స్టిల్ రిజల్ట్స్ అయితే రావట్లేదు కదా. ఆల్రెడీ గైస్, వెల్కమ్ టు పార్ట్ 6 ఆఫ్ ఫ్యాట్ లాస్ మిస్టేక్స్ యూర్ స్టిల్ మేకింగ్. మీరు ప్రతిరోజు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తే సరిపోదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడైతుందంటే మీరు ఎవ్రీ వీక్ ప్రోగ్రెషన్ చేస్తున్నారు లేదా అది ట్రాక్ చేసుకోవాలి ఫస్ట్. అంటే మీకు ఇప్పుడు లాస్ట్ వీక్ 10 reps చేశారనుకోండి, సో ఇప్పుడు ఈ వీక్ 11 reps చేయడానికి ట్రై చేయండి, లేదా 1 or 2 kg యాడ్ చేసుకుని ట్రై చేయండి. సో దీన్నే మనం ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటాం. అంతేగాని హెవీ లిఫ్ట్ చేయమన్నా కదా అని 150 kg డెడ్ లిఫ్ట్ చేసామా, లేదా 100 kg బెంచ్ ప్రెస్ చేసామా, ఇది కాదు. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది ఈగో లిఫ్టింగ్ చేస్తుంటారు. ఈగో లిఫ్టింగ్ అవాయిడ్ చేసుకుంటే మీరు అనుకున్న దానికంటే ఇంకా మంచి రిజల్ట్స్ అచీవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీరు వాళ్ళని వీళ్ళని చూస్ చేయకండి గైస్. ఇప్పుడు ఎవరో హెవీ లిఫ్ట్ చేస్తారని చెప్పి మీరు కూడా అలానే రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉండాలంటే, ఇప్పుడు మీ సెట్ స్టార్ట్ చేసేటప్పుడు అది మీ లెవెల్కి ఛాలెంజింగ్ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఆర్ ఎల్ అట్లీస్ట్ మీ లాస్ట్ 2 to 3 reps ఉంటాయి కదా, అవి ఫెయిల్యూర్కి హిట్ అయ్యేలా చూసుకోండి. అక్కడే మీ మజిల్స్కి యాక్చువల్ స్టిమ్యులస్ అనేది వస్తుంది. లేదంటే హానెస్ట్లీ సేయింగ్ దిస్, యూఆర్ నాట్ డూయింగ్ ఎనఫ్. అసలు యాక్చువల్లీ మీ మజిల్స్ అనేవి ఎలా గ్రో అవుతాయంటే, మీరు ఎప్పుడైతే మంచి ఫామ్తో నియర్ ఫెయిల్యూర్ హిట్ చేసినప్పుడు ఆ టైంలో మీకు మీ మజిల్ ఫైబర్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతాయి. అండ్ ఆ తర్వాత మీరు మీ బాడీకి మంచి న్యూట్రిషన్, మీరు ప్రాపర్ న్యూట్రిషన్ మీ బాడీకి ప్రొవైడ్ చేస్తే రిపేర్ అయ్యే ప్రాసెస్లో మీ మజిల్స్ అనేవి గ్రో అవుతాయి. అండ్ వన్స్ మీరు మీ మజిల్ మాస్ పెంచుకుంటే మీ మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది. సో మీరు రెస్టింగ్ ఉన్నా కూడా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తారు. నెక్స్ట్ టైం ట్రైన్ చేసేటప్పుడు ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇది నాకు ఛాలెంజింగ్గా ఉందా లేదా. ఇఫ్ ఎస్, పుష్ యువర్ సెల్ఫ్. ప్రతి సెషన్లో ఈవెన్ 1% బెటర్ అయినా సరే సరిపోతుంది. దట్స్ హౌ యూ ట్రాన్స్ఫార్మ్.